అబ్బా! ఏంటి మెడ నొప్పి. అసలు ఏంటి ఇలా ఇంత నొప్పొస్తుంది? ఏంటి నొప్పి ఈ హ్యాండ్ కూడా పాకుతూ ఉంది. అబ్బా! ఏంటిది? ఇదేంటో ఈరోజు చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సిహెచ్ చౌదరి మాట్లాడుతున్నాను. ఈరోజు మన టాపిక్ సర్వికల్ స్పాండిలైటిస్ అనమాట. ఇది ఈ మధ్యకాలంలో చాలామందిలో మనం చూస్తున్నాము. మోస్ట్లీ ఇట్లా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి, ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఎక్కువ చూస్తున్నాము. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సర్వికల్ స్పైన్ ఉంటుంది అనమాట. మనకి స్పైనల్ కార్డ్లో సర్వికల్ స్పైన్ ఉంటుంది. అది ఎక్కువగా ఈ మధ్యకాలంలో అరిగిపోతూ ఉంది, అంటే డీజనరేషన్ అవుతూ ఉందన్నమాట. దీనికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్లీ ఏమేం కారణం అంటే పోస్చర్ కరెక్ట్గా పెట్టుకోకపోవడం. అంటే ఎక్కువసేపు మనం ఎప్పుడైనా తల డౌన్ చేసినప్పుడు ఎక్కువ మనకి మెడలు అరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు మనం తల స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి మెడలు అరిగిపోవడం తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మనం ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఎవరిలో చూస్తామంటే ఎక్కువ స్క్రోలింగ్, తల వంచి ఎక్కువ స్క్రోలింగ్ చేసే వాళ్ళకి, ఫోన్ చూసుకునే వాళ్ళకి, ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ సరిగ్గా పోస్చర్ కరెక్షన్ లేకుండా చూసుకునే వాళ్ళకి, ఎక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఇట్లా మనం ఎక్కువ శాతం ఇట్లా సర్వికల్ స్పాండిలైటిస్ చూస్తూ ఉంటాము. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎలా మనం దీన్ని కరెక్షన్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ వైటమిన్ డి లెవెల్ చెక్ చేసుకోవాలి. వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. ఆ తర్వాత మనకి పోస్చర్ కరెక్షన్ అనమాట. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు డెస్క్ అంతా నీట్గా వర్కింగ్ అంతా అరేంజ్ చేసుకోవాలి. ఎర్గోనామిక్ చైర్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఈ హ్యాండ్ రెస్ట్ అనేది టేబుల్కి స్ట్రైట్గా ఉండాలన్నమాట. ప్లస్ స్క్రీన్ అనేది మనకి హెడ్ పొజిషన్ స్ట్రైట్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి మెడలు అరగడం తక్కువగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా నడుము వంచే పనులు ఎక్కువ చేయకూడదు అనమాట. ఓకేనా? ఎంత నిటారు నిల్చొనే ఏమన్నా ఇంటి పనులు చేసుకోవాలి. తర్వాత పడుకునేటప్పుడు హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉంటే ఎక్కువ మనకి ఈ నడుములకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఈ కరెక్షన్స్ అన్నీ చూసుకొని మనం ఈ సెట్ చేసుకుంటే మనకి వైటమిన్ డి కరెక్షన్, ఈ పోస్చర్ కరెక్షన్ అంతా చూసుకుంటే మనకి మోస్ట్లీ ఇది సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు లిమ్ వీక్నెస్, ఎక్కువ తిమ్మిళ్ళు రావడం అట్లా వచ్చిందంటే మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది అనమాట. సో ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.